సార్ మనం గత 2 రోజులుగా, గత 3, 4 రోజులుగా ప్రజ్ఞా సిద్ధాంతాలు చెప్పుకుంటున్నాము. అందులో భాగంగా ఈరోజు మరొక సిద్ధాంతంతో మేము ముందుకు రావడం జరిగింది. బహుకారక సిద్ధాంతం. దీన్నే మల్టీ ఫ్యాక్టర్ థియరీ అని అంటాం. బహుకారక సిద్ధాంతం, మల్టీ ఫ్యాక్టర్ థియరీ పేరులోనే ఉంది బహుకారక. అయితే దీనికోసం విశ్లేషించుకుంటూ ముందుకు వెళ్దాం. దీన్ని ప్రతిపాదించినది, బహుకారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరంటే అమెరికాకు చెందినటువంటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త టార్నడైక్ ప్రతిపాదించారు. బహుకారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది అమెరికాకు చెందినటువంటి మనోవిజ్ఞాన శాస్త్ర టార్నడైక్ ప్రతిపాదించారు. ఈ టార్నడైక్ మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అనేటటువంటి ఒక గ్రంథాన్ని రచించారు. చాలా ఇంపార్టెంట్ అండి. మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అనేటువంటి గ్రంథాన్ని టార్నడైక్ రచించారు. తను రచించినటువంటి ఈ గ్రంథంలో ఈ బహుకారక సిద్ధాంతాన్ని పొందుపరచడం అనేది జరిగింది. మెజర్మెంట్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అనే గ్రంథాన్ని ఎవరు రచించారు? టార్నడైక్. మల్టీఫాక్టర్ థియరీని ఎవరు ప్రపోజ్ చేశారు? టార్నడైక్. ఓకే. బహుకారక సిద్ధాంతము ఏ గ్రంథంలో పొందుపరచబడింది? మెజర్మెంట్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అని గుర్తుంచుకోండి. అయితే టార్నడైక్ ఏమని చెప్పారంటే, వ్యక్తిలో ఉన్న అనేక నిర్దిష్ట సామర్థ్యాల మొత్తమే ప్రజ్ఞ అని నిర్వచించారు. ఏకకారక సిద్ధాంతంలో జీ ఫ్యాక్టర్ ఒకటే ప్రజ్ఞ కారణమన్నాము. ద్వికారక సిద్ధాంతంలో మనం ఏమన్నామంటే, ద్వికారక ప్రజ్ఞా సిద్ధాంతంలో మనకి జిఎస్ కారకాలు మనం ప్రజ్ఞని నిర్ధారిస్తాయని చెప్పుకున్నాం. ఇక్కడ బహుకారక సిద్ధాంతంలో ఏమన్నా అంటే వ్యక్తిలో ఉన్నటువంటి అనేక నిర్దిష్ట సామర్థ్యాల మొత్తమే ప్రజ్ఞ అని ఈయన థార్న్డైక్ గారు నిర్వచించారు. అయితే కొంచెం కోసం ముందుకెళ్తే, ఈయన జంతువుల మీద ఎక్కువ ప్రయోగాలు చేసి ఆ జంతువుల స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి ఈయన ప్రయత్నం చేశాడు. కాబట్టి అంటే ఈయన ఎక్కువగా జంతువుల మీద ఎక్కువ ప్రయోగం చేసి ఆ జంతువుల యొక్క స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశాడు. కాబట్టి తార్నడైక్ను జంతు శాస్త్ర పితామహుడు అని అంటారు. జంతు శాస్త్ర పితామహుడు అంటారు. ఈయన ఫాదర్ ఆఫ్ యానిమల్ సైకాలజీ అని పిలుస్తారు. ఫాదర్ ఆఫ్ యానిమల్ సైకాలజీ అని పిలుస్తారు. టార్నడైక్ అభ్యసనం మీద, ప్రజ్ఞతో పాటు కూడా అభ్యసనం మీద కూడా విస్తృత ప్రయోగాలు చేశారు. అయితే అభ్యసనానికి సంబంధించి యత్నదోష అభ్యసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. మళ్ళా అభ్యసన బదలాయింపు సిద్ధాంతంలో ముఖ్యమైనటువంటి స్వరూప మూలక సిద్ధాంతాన్ని కూడా ఈయన ప్రతిపాదించారు. అంటే యత్నదోష సిద్ధాంతాన్ని ఎవరండి? యత్నదోష అభ్యసన సిద్ధాంతాన్ని టార్నడైక్ ప్రతిపాదించారు. అభ్యసన బదలాయింపు సిద్ధాంతంలో ముఖ్యమైన స్వరూప మూలకాల సిద్ధాంతాన్ని టార్నడైక్ ప్రతిపాదించారు. ఫాదర్ ఆఫ్ యానిమల్ సైకాలజీ అని ఎవరంటారంటే టార్నడైక్. జంతు శాస్త్ర పితామహుడు అని ఎవరంటారు? టార్నడైక్ అంటాం. అయితే టార్నడైక్ అభ్యసనము, ప్రజ్ఞ ఈ రెండింటి మీద కూడా విస్తృతమైనటువంటి ప్రయోగాలు చేయడం అనేది జరిగింది. అయితే ఈ బహుకారక సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకొని టార్నడైక్ సిఏవిడి మాపనాన్ని తయారు చేశారు. చాలా ఇంపార్టెంట్ అండి. సిఏవిడి మాపనాన్ని తయారు చేశారు. ఇక్కడ సి అంటే సెంటెన్స్ కంప్లీషన్. సి అంటే ఏంటండి? సిఏవిడిలో సి అంటే ఏంటి, వి అంటే ఏంటి, డి అంటే ఏంటి అని అడిగే అవకాశం ఉంటుంది. సిఏవిడిలో సి అంటే సెంటెన్స్ కంప్లీషన్, ఏ అంటే అర్థమెటిక్, వి అంటే వొకాబులరీ, డి అంటే డైరెక్షన్స్ అంటే నిర్దేశాలు. సిఏవిడిలో సి అంటే సెంటెన్స్ కంప్లీషన్, ఏ అంటే అర్థమెటిక్, వి అంటే వొకాబులరీ, డి అంటే డైరెక్షన్ నిర్దేశాలు. అయితే ఈ సిద్ధాంతము ఏమని చెప్తుందంటే, టార్నడైక్ బహుకారక సిద్ధాంతము ఒక వ్యక్తికి ఒక రంగంలో ఉన్న సామర్థ్యము వేరొక రంగంలో అదే సమాన స్థాయిలో ఉండదు. ఒక వ్యక్తికి ఒక రంగంలో ఎక్కువ సామర్థ్యం ఉంటే వేరొక రంగంలో అదే సమాన స్థాయిలో ఆ సామర్థ్యం అనేది ఉండదు. ఉదాహరణకి ఒక వ్యక్తి లేదా ఒక విద్యార్థి గణితంలో అద్భుతమైనటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటే అంతే సామర్థ్యాన్ని భౌతిక శాస్త్రంలో కలిగి ఉండడు అని ఇది ఏంటంటే టార్నడైక్ బహుకారక సిద్ధాంతం తెలియజేస్తుంది. అయితే ప్రతి వ్యక్తికి కూడా కొన్ని నిర్దిష్ట సామర్థ్యాలు ఉంటాయని, ఈ సామర్థ్యాల మధ్య కొన్ని సామాన్య అంశాలు ఉంటాయని, ఆ వేటికి అవే స్వతంత్రంగా పనిచేస్తాయని చెప్పి తెలియచేశారు టార్నడైక్. ఇంకా ఏదైతే ఒక వ్యక్తిలోని సామర్థ్యాన్ని అంచనా వేయడంలో ఒక రంగంలోని ప్రాధాన్యత వేరొక రంగంలోని ప్రావీణ్యాన్ని నిర్ధారించలేదు.
అంటే ఒక వ్యక్తి యొక్క సామర్థ్యాన్ని అంచనా చేయటంలో ఒక రంగంలోని ప్రాధాన్యత ఉందనుకుంటే అది వేరొక రంగంలో ప్రావీణ్యాన్ని నిర్ధారించలేదు. అంటే ఇక్కడ ఒక వ్యక్తి అద్భుతంగా పాటలు పాడగలడు. అదే వ్యక్తి ఇక్కడ అంత చక్కగా పాడినప్పటికీ కూడా చిత్రలేఖనంకి వస్తే అంత అద్భుతంగా కూడా చిత్రాలను వేయలేకపోవచ్చు అని ఈయన చెప్పడం జరిగింది. అంటే సామర్థ్యాన్ని అంచనా వేయటంలో ఒక రంగంలోని ప్రాధాన్యత వేరొక రంగంలోని ప్రావీణ్యాన్ని నిర్ధారించలేదు. ఓకే. ఇంకా ప్రజ్ఞ 3 రకాలుగా ఉంటుందని చెప్పారు. థార్నడైకు బహుకారక సిద్ధాంతంలో ప్రజ్ఞ 3 రకాలుగా ఉంటుందని చెప్పారు. అమూర్త ప్రజ్ఞ, సాంఘిక ప్రజ్ఞ, యాంత్రిక ప్రజ్ఞ. అమూర్త ప్రజ్ఞ, సాంఘిక ప్రజ్ఞ, యాంత్రిక ప్రజ్ఞ. సో ఇక్కడ థార్నడైకు ప్రతిపాదించినటువంటి 3 ప్రజ్ఞల కోసం మనం మాట్లాడుకుంటే ఓకే. ఇక్కడ మూర్త ప్రజ్ఞ, దాన్ని యాంత్రిక ప్రజ్ఞ అంటాం, కాంక్రీట్ ఇంటెలిజెన్స్ అని అంటాం. ఏంటి అంటే వస్తువులు, యంత్రాలను చూస్తూ వాటిని హ్యాండిల్ చేసేటటువంటి సామర్థ్యం. ఉదాహరణ తీసుకుంటే ఇంజనీర్లు వస్తారు, మెకానిక్స్ వస్తారు, వాచ్ రిపేర్ చేసేవారు, శిల్పులు, వీళ్ళందరూ కూడా ఈ కాంక్రీట్ ఇంటెలిజెన్స్ కి ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు. వీళ్ళు ఏం చేస్తారంటే వస్తువులు, యంత్రాలను చూస్తూ వాటిని హ్యాండిల్ చేసేటటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. అమూర్త ప్రజ్ఞ అంటే అబ్స్ట్రాక్ట్ ఇంటెలిజెన్స్ అని ఇంగ్లీష్లో అంటాం. అబ్స్ట్రాక్ట్ అని అంటే కంటికి కనిపించదు. కంటికి కనిపించినటువంటి గుర్తులు, పదాలు, సంఖ్యలను, సూత్రాలను అర్థం చేసుకునేటటువంటి సామర్థ్యమే అబ్స్ట్రాక్ట్ ఇంటెలిజెన్స్. ఇది మనిషిలో ఉండేటటువంటి మరొక రకమైనటువంటి ప్రజ్ఞ అని థార్నడైక్ గారు చెప్పారు. ఈ ప్రజ్ఞ మనం ఎవరి దగ్గర చూస్తామంటే గణిత శాస్త్రవేత్తలు, కవుల దగ్గర, లాయర్ల దగ్గర, ఫిలాసఫర్స్ అని అంటాం. వీళ్ళ దగ్గర ఈ ప్రజ్ఞను మనము చూస్తాం. తర్వాత సామాజిక ప్రజ్ఞ, సోషల్ ఇంటెలిజెన్స్ మూడవది. ఈ ప్రజ్ఞ ప్రకారం ఈ ప్రజ్ఞ ఉన్నటువంటి వ్యక్తులు సమాజంతో సత్సంబంధాలను కలిగి ఉండి వారిని అర్థం చేసుకుంటారు. సమాజంతో సత్సంబంధాలు కలిగి ఉంటారు మరియు వారిని అర్థం చేసుకొని వీరు సమాజంలో జీవిస్తూ ఉంటారు. ఉదాహరణకి సోషల్ వర్కర్, సామాజిక కార్యకర్తలు, లీడర్స్ ఉంటారు, నాయకులు, వాళ్ళు సేల్స్ మేనేజర్స్, వీళ్ళందరూ కూడా ఏంటంటే ఈ సామాజిక ప్రజ్ఞని, సోషల్ ఇంటెలిజెన్స్ ని కలిగి ఉండాలండి. ఓకే. తర్వాత అయితే ఈ సిఏవిడి అనేటటువంటి మాత్రం చెప్పానుకోండి. ఈ సిఏవిడి అనేది థార్నడైక్ చెప్పినటువంటి 3 ప్రజ్ఞల్లో ఏ ప్రజ్ఞని అంటే అమూర్త ప్రజ్ఞను మాపనం చేస్తుంది. చాలా ఇంపార్టెంట్ అండి. సిఏవిడి మాపనం అనేది థార్నడైక్ చెప్పినటువంటి 3 ప్రజ్ఞల్లో ఏ ప్రజ్ఞను మాపనం చేస్తుందంటే అబ్స్ట్రాక్ట్ ఇంటెలిజెన్స్, అమూర్త ప్రజ్ఞని మాపనం చేస్తుంది. సో ఇంకా థార్నడైకు ప్రతిపాదించినటువంటి 4 ముఖ్యమైనటువంటి ప్రజ్ఞా గుణాలు, అట్రిబ్యూట్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఏంటంటే ఆయన 4 ముఖ్యమైన ప్రజ్ఞా గుణాలని తన సిద్ధాంతంలో పొందుపరిచారు. అవేంటంటే ఒకటి స్థాయి, లెవెల్. అంటే ఒక వ్యక్తి ఎదుర్కొనే సమస్యల కఠినత్వ స్థాయి. ఒక వ్యక్తి తన నిజ జీవితంలో ఎదుర్కొనేటటువంటి సమస్యల కఠినత్వ స్థాయిని ఒక ప్రజ్ఞాగుణంగా ఆయన చెప్తారు. ఉదాహరణకి ఒక విద్యార్థి 10వ తరగతి లెక్కలను బాగా చేయగలడు, కానీ ఐఐటి స్థాయి లెక్కలను చేయలేకపోతాడు. ఓకే, దీనికి ఎగ్జాంపుల్ చేశాను. ఇంకా సెకండ్ వన్ ఏంటంటే రేంజ్, పరిధి. అంటే ఒకే కఠినత్వ స్థాయి కలిగి ఎన్ని విభిన్న పనులను ఒక వ్యక్తి చేయగలడు అనేది ఇక్కడ ఈ ప్రజ్ఞలో మనం ధరించగలుగుతాం. ఒకే కఠినత్వ స్థాయి కలిగినటువంటి ఎన్ని విభిన్న పనులను ఒక వ్యక్తి చేయగలడు అనేది. అంటే ఉదాహరణకని తీసుకుంటే ఒక మెకానిక్ ఉన్నాడు, ఒక కార్ల మెకానిక్ ఉన్నాడు. ఈయన కారు మెకానిక్ తో పాటు బైకులు, ట్రాక్టర్లు, ఇక ఇతర వెహికల్స్ ని కూడా రిపేర్ చేయగలదు. అంటే ఇక్కడ ఏంటంటే ఒకే కఠినత్వ స్థాయి కలిగినటువంటి విభిన్న పనులను చేయగలుగుతున్నాడు అనమాట. ఇక్కడ అది పరిధికి ఎగ్జాంపుల్ చెప్పు. తర్వాత క్షేత్రము లేదా వైశాల్యము, దీన్నే ఏరియా అంటాం. ఇదేంటంటే ఒక వ్యక్తిలో ఉండేటటువంటి స్థాయి మరియు పరిధుల మొత్తాన్ని క్షేత్రం అంటాం. అంటే
ఇది ఒక వ్యక్తిలో ఉండేటటువంటి స్థాయి పరిధుల మొత్తం అంటే లెవెల్ అండ్ రేంజ్ల మొత్తాన్ని క్షేత్రం అంటాం. అంటే ఒక వ్యక్తికి ఉన్నటువంటి నైపుణ్యాల సంఖ్య అంతా కూడా ఈ ఏరియా కింద మనకి వస్తుందన్నమాట. ఓకే, ఇక్కడ ఒకసారి బ్రీఫ్ చేసినట్టయితే థార్న్డైక్ బహుకారక సిద్ధాంతం ప్రకారము ప్రజ్ఞలో అనేక కారకాలు ఉంటాయి. ప్రజ్ఞ అనేది ఏకకారకము కాదు. ఈ కారకాలన్నీ ఏం కలిగి ఉంటాయి? వివిధ సామర్థ్యాలను కలిగి ఉంటాయి. ఇంకా ఈ వివిధ సామర్థ్యాల్లో ఈ వివిధ సామర్థ్యాలు విడివిడిగా స్వతంత్రంగా పనిచేస్తూ ఉంటాయి. ఏ సామర్థ్యం ఆ సామర్థ్యము స్వతంత్రంగా దేనికదే పనిచేస్తూ ఉంటుందండి, ఒకదానితో సంబంధం లేదు. అందువల్ల స్వతంత్రంగా పనిచేయటం వల్ల ఏ సామర్థ్యము ఇంకొక సామర్థ్యంతో సమానంగా ఉండదు. ఈ సామర్థ్యాలను విడివిడిగా స్వతంత్రంగా పనిచేయటం వల్ల ఏ సామర్థ్యము ఇంకొక సామర్థ్యంతో సమానంగా ఉండదు, గమనించండి. మరలా ఒక సామర్థ్యాన్ని బట్టి ఇంకొక సామర్థ్యాన్ని అంచనా వేయలేము. ఇందాకలు చెప్పుకున్నాం. ఆ వ్యక్తి చక్కగా పాటలు పాడగలడు, అలాగని చెప్పి చక్కగా డ్రాయింగ్ వేయగలడని మటుకు చిత్రలేఖనం వేయగలడని చెప్పి చెప్పలేం, అంచనా వేయలేమన్నమాట. అంటే ఒక వ్యక్తి ఒక రంగంలో రాణించినప్పటికీ మరొక రంగంలో రాణిస్తాడని ఈ థార్న్డైక్ బహుకారక సిద్ధాంతం ప్రకారము చెప్పలేం. అంతేకాకుండా వ్యక్తిలో విభిన్న సామర్థ్యాలు ఉన్నప్పటికీ కూడా అన్ని కూడా ఒకే స్థాయిలో ఉండవు అని చెప్పి థార్న్డైక్ తన బహుకారక సిద్ధాంతంలో ప్రతిపాదించడం అనేది మనకి జరిగింది.